మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కాళిదాసు ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కాళిదాసు గారు. నమస్కారం అమ్మా. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మన ప్రేక్షకులకి ఒకసారి తెలియజేయరా? అలాగే ప్రేక్షకులకి నమస్కారము. వార ఫలాలు ఆరంభిస్తూ ఉన్నాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారము బాగానే ఉంటుంది, ఫలప్రదంగానే ఉంటుంది. కుటుంబంలో సంతోషాలు సౌఖ్యాలు నెలకొంటాయి. ఏదైనా వారాంతపు ప్రయాణాలు చేస్తారు, సుఖంగా సంతోషంగానే ఉంటుంది. మధ్యలో కొంచెం చిన్న చిన్న చిక్కులు వస్తూ ఉంటాయి, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థిక సమస్యలు మామూలే, ఎప్పుడు ఉండేవే, కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాటిని గురించి కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆరోగ్యం మటుకు జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. అది మేషరాశి వారి ఫలితాలు. వృషభం రాశి. వృషభ రాశి వారికి కొంచెం పొగరు ఎక్కువ ఈ సందర్భంలో. అక్కడ అన్ని విషయాలు మాకు తెలుసు, మేము తట్టుకోబోగలము, కొంచెం పట్టించుకోకుండా ఉన్నట్టయితే ఇబ్బంది కలుగుతుంది. తెలియకుండానే అనుకోకుండానే కొన్ని చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందరితో కలిసిమెలిసి, ఇబ్బంది లేకుండా, అహంకారం లేకుండా, అహంభావం లేకుండా కొంచెం పెద్దవాళ్ళతో సమన్వయించుకొని వెళ్ళాల్సిన ఆగత్యం అవసరం ఉంది ఈ వారంలో. మిగతావన్నీ బాగానే ఉంటాయి. వృషభ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, ధనధాన్యాలు బాగానే ఉంటాయి. కొద్దిగా అప్పు చేయాల్సి వస్తుంది, అది కూడా సరైన సమయంలో అందుబాటులోకి వస్తుంది. ఇకపోతే ఇంట్లో గొడవలు ఏమి ఉండవు, అంతా బాగానే ఉంటారు, హ్యాపీ. మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అలాంటి వాటిలో పాల్గొంటారు. విందులు వినోదాలు ఉంటాయి. మిథున రాశి అంటేనే భార్యాభర్తలకు సంబంధించింది. కుటుంబ కలహాలు లేకుండా ఆరోగ్యంగా హాయిగా ఉంటారు. ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు, దంపతులు ఇద్దరు. ఈ వారం బాగానే ఉంటుంది. చిక్కు సమస్యలు ఏమీ ఉండవు. బంధువుల తాకిడి ఉంటుంది. కొంతమంది బంధువులు వచ్చిపోతుంటారు, సెలవు రోజులు కదా, సహజము సామాన్యము. ప్రయాణాలు ఒకటో రెండో ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ వారము ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఒకవేళ ఉన్న చిన్న చిన్న ఎలిమెంట్స్ సహజంగా వచ్చిపోతూ ఉంటాయి. వాతావరణ మార్పు ఉంది కాబట్టి అది కూడా. ఇక అందరూ బాగానే సఖ్యంగానే ఉంటారు. మిథున రాశి వారికి ఈ వారం బాగానే ఉంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే ఉంది? అన్ని విషయాలు జాగ్రత్తగానే. నిద్ర లేచి భగవంతుని స్మరించుకోవాలి. పులివ్యాం, నిద్ర లేయంగానే భూమాతను తాకాలి. భూమాత మనకి అన్ని విషయాలు, అన్ని ఇల్లు వాకిలి మనకు అన్ని ఇచ్చి, పంటలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఇన్ని రకాలుగా ఆదుకుంటుంది. కాబట్టి నిద్ర లేకపోయే ముందు భూమాతను కాలుతో తొక్కుతున్నాం కాబట్టి ఆమె స్మరించుకొని అపరాధ క్షమాపణ చెప్పుకొని కలగాలి. ఆ తర్వాత ప్రత్యక్ష దేవతలు ఉన్నారు. అమ్మ, నాన్న, గురువు, తరువాత దైవం. ఈ ప్రత్యక్ష దేవుడిని దర్శించుకున్న తర్వాత ఎవరైనా కానీ పంచభూతాలు, సూర్య భగవానుడే పెద్ద భగవానుడు, ప్రత్యక్ష భగవానుడు. ఈ విధంగా ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులతో పాటుగా పంచభూతాన్ని సేవించాలి. ఈ పంచభూతం మన కంటికి కనిపించేవే, అవే ప్రత్యక్ష దైవాలు. వర్షం నీరిస్తుంది సూర్య భగవానుడు, ఆయన లేకపోతే ఏం జరగదు. కాబట్టి వీళ్ళని నమస్కరించుకొని ఏ పని చేసినా కానీ నిర్విఘ్నంగా నెరవేరుతుంది, ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారము కొంచెం ఆరోగ్య సమస్యలు ఉంటాయి, చిన్న చిన్నవి. అంటే నీరు మార్పు వస్తుంది కాబట్టి, కొత్త నీళ్ళు వస్తాయి కాబట్టి ఏదో ఒక విధంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. డబ్బులు దగ్గరగా సమయానికి అందుబాటులో ఉంచుకోవాలి. కొంచెం పొదుపు అలవాటు చేసుకోవాలి ఈ వారంలో. ఇకపోతే మిగతావన్నీ మామూలే. బంధుమిత్రులు బాగా సమకూరుతారు, స్నేహ భావాలు బాగుంటాయి, అన్యోన్య దాంపత్యము, పిల్లల చదువులు బాగానే ఉంటాయి. విద్యార్థులు ముఖ్యంగా చదువుల విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు, బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. సింహరాశి వాళ్ళకి పాపం ఎందుకు అనాల్సి వస్తుందంటే, గత 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా కూడా భగవంతుడి దయ వలన పెద్ద ఇబ్బందులు ఏమీ లేకుండా జరిగిపోతూ ఉంటుంది, కాలం గడిచిపోతూ ఉంటుంది. దిగులు పడకూడదు. పాండవులు అంతటి వాళ్ళే, వాళ్ళు మహారాజులు, చక్రవర్తులు, అలాంటి వాళ్ళే 12 సంవత్సరాల అరణ్యవాసం అనుభవించారు.
విరాట రాజు చిన్న రాజు, ఆ రాజు రాజ్యంలో పోయి వీళ్ళు సేవకులుగా పనిచేస్తున్న దుర్గతి పట్టింది. అలాగా సింహం కదా, మేము సింహంలాగా ఉంటాం కదా అనుకుంటే నిజమే, సింహానికి కూడా ఒక్కో సమయంలో అణుకువ తక్కువ అవసరము, అణుకువ అవసరము. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం చిక్కులు వస్తూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. సాధ్యంత వరకు అప్పులు చేయకుండా ఉండండి, హామీలు ఉండకుండా ఉండండి, ఇతరులకు హామీలు ఇవ్వమాకండి, అడ్డం ఉండమాకండి, సాధ్యంత వరకు తగాదాల మధ్యలో పోవాకండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే మిగతావన్నీ బాగానే ఉన్నాయి. భగవంతుని స్మరించుకోండి, అని చక్కగా జరిగిపోతాయి, ఏమి ఇబ్బంది లేదు. దాని గురించి బాధపడాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి విషయాలన్నీ జరుగుతాయి. పెళ్లి సంబంధాలు అనుకుంటుంటారు వివాహం కాని వాళ్ళకి. అలాగే సంతానం సూచనకు అవకాశం ఉంది. ఇలాంటి విషయాలను తెలుసుకోవచ్చు. బంధుమిత్రుల ద్వారా శుభకార్యాలు వింటారు, అటెండ్ అవుతారు కూడా వాటికి. అలాగే విందు వినోదాల్లో కలిసి ఉంటారు. ఇకపోతే ఆర్థిక చిక్కులు కూడా పెద్దగా ఏమి ఉండవు, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి మామూలుగా ఈ వారం గడిచిపోతుంది, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సుఖంగా గడిచిపోతుంది. తులారాశి తదుపరి. తులారాశి వాళ్ళకి న్యాయము ధర్మము అనుకోకుండా కొంచెం అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న అబద్ధాలు అలాంటివి తప్పకుండా అవసరం అవుతుంది. ఈ రాజకీయ జీవితంలో ఉండే వాళ్ళకి మరీ ఎక్కువ. రాజకీయ అంశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వారము తులారాశి వారికి కొన్ని పదవులు దక్కవచ్చు, దక్కకపోవచ్చు. అంత మాత్రం చేత అసంతృప్తి చెందరాదు. ఇకపోతే ధనము ధాన్యము బాగానే సమృద్ధిగానే ఉంటాయి. ఇంట్లో కొంచెం చిక్కులు ఇబ్బంది, భార్యాభర్తల మధ్యలో కొంచెం చిన్న చిన్న గొడవలు ఇలాంటివి సహజంగా ఉంటాయి. మిగతా వాళ్ళు కూడా బాగానే అనుకూలంగానే ఉంటారు. స్నేహితులు బంధువులు సహకరిస్తారు. దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా సర్దుకుపోయే మనసత్వం ఉండాలి తప్పకుండా. వృశ్చిక రాశి వారికి ఈ వారము సానుకూలంగానే ఉంటుంది, మధ్యమస్థంగా ఉంటుంది. వీళ్ళకి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడాను శని కాబట్టి రాజ్యం ఇబ్బంది ఏమీ లేదు, బాగానే జరుగుతూ ఉంటుంది. కాకపోతే మధ్యలో గొడవలు పడేటప్పుడు మధ్యలో వీళ్ళు వెళ్ళకూడదు. క్రోధీనామ సంవత్సరంలో కోపాలు తాపాలు పనికిరావు. ఎంత ఎక్కువ తగ్గించుకుంటే అంత మంచిది. అందుకని అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉంటే సాఫీగా సాగిపోతూ ఉంటుంది. లేకపోతే బీపీలు షుగర్లు ఏర్పడతాయి. కాబట్టి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, సంతోషంగా ఉంటారు, కాలం గడుపుతారు, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. మిగతా వాళ్ళతోటి స్నేహ సంబంధాలు ఎక్కువతాయి, బంధుమిత్రులు కలుసుకుంటారు, హాయిగా సుఖజీవనం సాగిస్తారు. ధనుసు రాశి వారికి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఏదో అవసరాలు ఉంటాయి, దాని తగ్గట్టుగా సమయానికి అందుతుంది, అనుకున్నవి సాధిస్తారు. కాకపోతే కొంచెం ఇబ్బంది పడతారు, అది సహజమేను, మామూలుగా ఉండేదేను. ఇకపోతే ఆరోగ్యం చిన్న చిన్న ఎలిమెంట్స్ వస్తాయి, చిన్న చిన్నటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఏమి ఉండవు పెద్దగా, ఇక బాగానే ఉంటుంది. విద్యార్థులు చురుకుగా ఉంటారు, కానీ కొంచెం ఈ సెలవుల్లో కాలం గడిపినందువల్ల మళ్ళా మొదటికి రావాల్సి వస్తుంది. అందువల్ల విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సూచనలు. వృశ్చిక రాశి జాతక విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షల్లో పాల్గొనే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కష్టపడాలి. మకర రాశి వారికి అన్ని విధాలుగా పర్వాలేదు, మధ్యస్థంగా ఉంటుంది, ఆటుపోటులు లేకుండా ఉంటాయి, జరిగిపోతుంది సాఫీగా జీవితము. కష్టపడందే ఎవరికి ఏమీ జరగదు, సహజం అది. అట్టగాని అతిగా కష్టపడమని లేదు, అట్టగాని అసలు సోమర్థనంగా కూర్చోవలసిన అవసరం కూడా లేదు. కొద్ది గొప్ప పని జరిగిపోతూ ఉంటుంది. కొంచెము ఆడంబరం తగ్గించుకోవాలి, మిగతావన్నీ బాగానే ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోండి, ఆదాయం పెరగటం లేదు, అందుకని ఖర్చులు తగ్గించుకుంటే ఈ వారము సానుకూలంగా సహజంగా చక్కగా జరిగిపోతూ ఉంటుంది. రాజకీయ నాయకులకి కొంచెం ఆలోచన విచక్షణ జ్ఞానము, కొంచెము మనస్తత్వం తగ్గుకోవాలి. అంతకుముందున్నంత కోపతాపాలు పనికిరావు. కాలం గమనించినప్పుడు మనం పక్కకు పోతూ ఉండాలి, ఇది గట్టిగా గమనించాలి. కుంభరాశి వాళ్ళకి రాజకీయంగా బ్రహ్మాండం ఉంది. రాజకీయ విషయాల్లో రాజకీయ పదవుల్లో వాళ్ళు తగినటువంటి పదవులన్నీ ఏర్పడతాయి, వస్తాయి.
వాళ్ళు ఆశించినవి జరుగుతాయి. చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అవి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఎదురు లేకుండా వెళ్ళిపోతుంటారు. అలాంటి రాశి ఫలితాలు మీకు ఈ వారం అందుతున్నాయి. ఇకపోతే విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు సాధిస్తారు, సీట్లు పొందుతారు. కోరిన చదువుల్లోనే సాధ్యంత వరకు చేరడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆడవాళ్ళకి బాగానే ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం సానుకూల్యంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. పూజలు పురస్కారాలు సహజం. అది ఆడవాళ్ళకైతే మరీ ఎక్కువ. ఈ పుణ్యక్షేత్రాలు అనుకోకుండా ప్రోగ్రాంలు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు లక్షణంగా మనకు కోరినటువంటి ఇష్టదైవాన్ని దేవుళ్ళని ధ్యానిస్తూ ఉంటాము. సహజంగా అన్నీ కూడా సానుకూలంగానే ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఆదాయ వ్యయాలు పెద్దగా ఇబ్బంది కలిగించవు. ఉన్నంతలో సంతోషాలతో బాగానే ఉంటారు. దాంపత్యం కూడా బాగానే ఉంటుంది. ఈ రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ జాతకాన్ని గురించి చెప్పుకునేటప్పుడు నవగ్రహాలు కూడాను భూమికి సంబంధించినటువంటివి కాబట్టి భూమికి చేరువలో ఉన్నాయి, తక్కువలో దూరంలో ఉన్న దాన్ని బట్టి ఈ నవగ్రహాల యొక్క చలనము గమనము ఏర్పడుతుంది. మనకి శత్రువులు కానీ మిత్రుడు కానీ దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది, దూరంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలా ప్రభావం చూపిస్తారు, ఇవన్నీ కూడా ఈ రాశి ఫలాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అయితే చెప్పుకున్న మనం మొదటి నుంచి ప్రతిసారి చెప్పేది 50% మాత్రమే. 100% చెప్పేటువంటి పండితులు తక్కువ. 50% మాత్రమే నమ్ముకోవచ్చు. ముఖ్యంగా మన శక్తి మీద ఆధారపడాలి. ఇష్టదైవాన్ని స్మరించాలి. ఇష్టదేవతలు ఎవరైనా సరే ఒక దేవుణ్ణి స్మరించినట్టయితే మనకి అన్ని కూడా సానుకూలంగా సాగిపోతూ ఉంటాయి. ఈ వారం 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇంకెందుకు చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. ధన్యవాదాలు. శుభాశిస్సులు.